to all the esteemed dignitaries as well as the press over here today. Today we are here to celebrate the collaboration of Rapido. To begin with, I would like to request Mr. Pawantik. To begin with, I would like to request Pawantik Singh Garu, CMO of Rapido, to felicitate our guest. So please welcome. Now, I would like to request our chief guest, Mr. Ed. Please, sir. Let's have a big round of applause for them. Thank you. Saya. Ya, ready. Thank you. Baik, mari. Thank you, sir. L&T Metro to felicitate Mr. Pawantik Singh Garu, SMO Rapido. Chief Marketing Officer of L&T Metro Rail to give the inaugural address. Ready, sir. Murli sir, members of the media, my dear colleagues from Rapido and L&T Metro, and all others who worked to making this such a great and memorable day. It's indeed a huge milestone as we all gather here to celebrate 1 crore rides. You heard me correct, 10 million rides for the metro done by Rapido towards first and last mile connectivity in this calendar year alone. एक मिनट भाई आप मिडिल में आ जाइए Applause again as a celebration. It's wonderful to have. Sir, this it. Sir, come closer. Everybody, come close. Sir, come closer. भाई बैकग्राउंड थोड़ी देर बंद कर सकते यार. Sir, it is close. Sir, ready got it. Sir, everybody here, sir. Sir, here, sir. Sir, here, sir. Sir, here. Let's proceed with the cake cutting. For Metro customers for the year 2024. Sir, here. Sir, Requesting for a big round of applause at this moment. मैडम बुरी या ठीक है क्या है श्योर रेडी 1 second కానీ కొంచెం కింద పెట్టండి Your they all love you a lot. No, they want the brand expert to be seen. I've been dealing with them for the last 40 years. చెప్తాను ఈరోజు హైదరాబాద్ మెట్రోకి ర్యాపిడో సంస్థకి మధ్య జరిగినట్టు ఒప్పందం ఈ సంవత్సరం గత 8 నెలలుగా
1 కోటి మంది ప్రయాణికులు ఈ ర్యాపిడో బైక్స్ మీద ప్రయాణించడం జరిగింది. అంటే హైదరాబాద్ మెట్రో ప్రయాణానికి ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మెట్రో స్టేషన్కి వచ్చి మెట్రోలో ప్రయాణం చేసి తర్వాత ఆ మెట్రో స్టేషన్ నుండి వర్క్ ప్లేస్ కానీ ఎక్కడికైతే వెళ్తామో దానికి సంబంధించిన ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటాము. ఆ కనెక్టివిటీని ర్యాపిడో సంస్థ వారు చాలా ఎఫిషియెంట్గా మనకి చేస్తూ ఉన్నారు. ఇంతవరకు మనకి దాదాపుగా 57 స్టేషన్స్లో రోజు కూడా 4,80,000 నుంచి 5 లక్షల వరకు కూడా రోజు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ ప్రయాణికుల్లో కనీసం 1 లక్ష మందినికైనా మనం ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఈ టీజీఎస్ఆర్టీసీ బస్ ద్వారా కానీ ర్యాపిడో సంస్థ ద్వారా కానీ స్విదా వల్ల కానీ ఇంకా అనేకమైనటువంటి మనకి బైక్ ఫెసిలిటీస్ ఉన్నాయి, తర్వాత ట్యాక్సీలు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి. ఇవన్నిటితో కూడా మనం ప్రయాణం అంటే సులభంగా ఉండేలా తగ్గిస్తాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజ్, ఆటోలో అయితే విపరీతంగా కాస్ట్ అవుతుందని చెప్పేసి వీరు 3 కిలోమీటర్ల వరకు కూడా 30 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కూడా లిమిటెడ్గా అన్నమాట. సో ఆ అడ్వాంటేజ్ ఉంది. దానితో పాటుగా స్త్రీలకు ఉపయోగపడేలాగా వారికి, ఎందుకంటే బైక్ ట్యాక్సీస్ మంచి అన్ని ఫెసిలిటీస్ మనం ఇవ్వడం జరిగింది. అక్కడ మనకి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. విమెన్ రైడర్స్కి, స్త్రీలకి, మహిళా మనులకి అన్ని సౌకర్యాలు ఉండేలాగా అవసరమైతే ఏమైనా వారికి ఏమైనా సమస్య ఉంటే ఒక నంబర్ వారు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా మన పోలీస్ వారు వచ్చి వారిని అదుపులో తీసుకోవడం జరుగుతుంది. ఆ స్త్రీకి రక్షణ కల్పించడం జరుగుతుంది. ఇంకా మనము ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం ఇనీషియల్ లెవెల్ ఆఫ్ ప్రాస్పెరిటీలో ఉన్నాము. తర్వాత భారతదేశంలో అర్బనైజేషన్ అన్నది ఇప్పుడిప్పుడే మొదలైంది. కానీ చాలా దేశాలు మనకంటే చాలా ఎక్కువ. ఇప్పుడు మనం దాదాపుగా దేశ జనాభాలో ఒక 40% మంది మాత్రమే అర్బన్ ఏరియాస్లో, ముఖ్యంగా పట్టణాల్లో, నగరాల్లో నివసిస్తూ ఉన్నాము. కానీ మీరు అభివృద్ధి చెందిన దేశాల్లో తీసుకుంటే 80%, 90% మంది జనాభా అంతా కూడా వారు పట్టణాలు, నగరాల్లో ఉంటారు. అదే పరిస్థితి త్వరలోనే ఇండియన్ సిటీస్ కూడా వస్తూ ఉంటుంది. అంటే మనం వీఆర్ సిట్టింగ్ అనే పౌడర్ కేక్ అని అర్థం చేసుకోవాలి. మనం చాలా సమస్యలు ఎదుర్కోబోతూ ఉన్నాము. ఒక విధంగా హైదరాబాద్ లాంటి మన భారతీయ నగరాలకి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి కూడా, ఎందుకంటే వారు ట్రాఫిక్ సమస్యల వల్ల కావచ్చు, లేకపోతే ఇతర సమస్యల వల్ల కావచ్చు, మన దేశానికి ఉన్నటువంటి మేధా సంపత్తి వల్ల కావచ్చు, అన్ని దేశాల నుంచి, ముఖ్యంగా అమెరికా నుంచి కానీ వారికంటే కూడా పెద్ద క్యాంపస్లు ఇప్పుడు హైదరాబాద్లోనూ, బెంగళూరు